మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. డేంజర్ బెల్స్ మోగిస్తున్న వాటర్ బాటిళ్లు, 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు. ప్రపంచాన్ని కలవరపెడుతున్న సూక్ష్మ ప్లాస్టిక్ రేణువుల సమస్య ఊహించిన దానికన్నా ఎక్కువగానే ఉందని తాజా పరిశోధనలో తేలింది. ఇది ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా అమెరికాలోని కొలంబియా క్లైమేట్ స్కూల్ కు చెందిన లామెన్ డోహర్టీ ఎర్త్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు వాటర్ బాటిల్స్ లో ప్లాస్టిక్ రేణువుల ప్రభావంపై పరిశోధన చేశారు. 1 లీటర్ వాటర్ బాటిల్లో దాదాపు 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయని తేలింది. గతంలో వేసిన అంచనాల కన్నా ఇది 10 నుంచి 100 రెట్లు అధికం. గతంలో ఒకంత పెద్ద ప్లాస్టిక్ రేణువులను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారని, అందువల్ల వాటి ఉధృతిపై సరైన నిర్ధారణకు రాలేదని పరిశోధకులు తెలిపారు. ప్రధానంగా పాలీఇథిలిన్ టెర్ప్టిలేట్ తాకిడి ఎక్కువగా ఉన్నట్లుగా తెలిపారు. వాటర్ బాటిళ్లు తయారయ్యేది ఈ పదార్థంతోనే. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి ఏటా 400 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంది. ఏటా 30 మిలియన్ టన్నుల కన్నా ఎక్కువగా నేల లేదా నీటిలో పారేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ పదార్థాలు కాలక్రమంలో విచ్ఛిన్నమైనప్పుడు చిన్నపాటి రేణువులను వెదజల్లుతుంటాయి. సింథటిక్ వస్త్రాలు సహా ప్లాస్టిక్ తో సరైన అనేక పదార్థాలు వినియోగంలో ఉండగానే సూక్ష్మ రేణువులను విడుదల చేస్తుంటాయి. దీనితో చాలా ప్రమాదం పొంచి ఉంటుందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని ఎంత తగ్గిస్తే మన ఆరోగ్యం అంత బాగుంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.